హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో అల్లం మురబ్బాని హార్ట్ షేప్‌లో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము. అల్లం మురబ్బా తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరము, వికారము, అజీర్తి, మోకాళ్ళ నొప్పుల వంటి ఎన్నో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముందుగా అల్లాన్ని పొట్టు తీసుకొని నీట్‌గా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లోకి వీటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. లవంగాలను వేయించి పొడి చేసుకోవాలి. అలాగే మిరియాలను కూడా వేయించి పొడి చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో అల్లం పేస్ట్‌ని వేసుకొని ఇంకా బెల్లాన్ని కూడా వేయాలి. 50 గ్రాముల అల్లానికి 150 గ్రాముల బెల్లం వేయాలి. మనము బెల్లం కాకుండా తాటి బెల్లం గానీ, కండ చక్కెరను గానీ, మామూలు చక్కెరను కానీ, లేదంటే షుగర్ కేన్ పౌడర్ ఖండ్‌ని కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. నేను షుగర్ కేన్ పౌడర్‌ని వేసి చేస్తున్నాను. పాకమంతా ఇలా చిక్కగా దగ్గరగా వచ్చిన తర్వాత అందులో మిరియాల పొడిని, లవంగాల పొడిని వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ పాకం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. పాకమంతా ఇలా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి కొంచెం పాకం వేసి పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉండపాకం చేసుకోవాలి. హార్ట్ షేప్ ఉన్న మౌల్డ్‌ని తీసుకొని మనం తయారు చేసుకున్న పాకాన్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్ని మౌల్డ్స్‌లోకి వేసేయాలి. గంట తర్వాత పాకమంతా కూడా ఇలా గట్టిపడిపోతుంది. మౌల్డ్ నుంచి మురబ్బా మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తుంది. మురబ్బాని బిల్లలు బిల్లల్లాగా కాకుండా ఇలా హార్ట్ షేప్ మౌల్డ్‌లో వేసి చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.